వీళ్ళ అదృష్టం ఏంటంటే ఈసారి ఏ సంఖ్యలు కలిపినా కూడా 11 అనేది రాలేదు. కానీ అప్పుడు అమ్మవారి నవరాత్రులు కూడా 11 వచ్చినాయి. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నావు. నువ్వు గెలవాలని కోరుకోవా? ఇంకా నగరిలో నీకు పట్టు తప్పింది అంటున్నారు. అసలు నీకోసం నువ్వు కోరుకోవా? మొత్తం జగన్ నీకోసమైన కోరికలన్నీ. అబ్బా, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకమ్మా వైకుంఠ ఏకాదశికి రాలేదు? రావాలి కదా, నీలాగే పొగడాలి వచ్చి చాలా బాగుందని చెప్పి. అందరూ ఫెంటాస్టిక్గా ఉన్నాయంటారు అక్కడ తిరుపతిలో ఈరోజు అరేంజ్మెంట్స్ నువ్వు చెప్పినట్టే. సో ఇలాంటి పొలిటికల్ కోరికల్ని రోజా కోరుకోవటంలో ఎక్స్పర్ట్. అండ్ రోజా గురించి బయట చాలా మీమ్స్ చూసాను నేను. తను ఏమన్నా గుడ్ లక్ చెప్పిందంటే అయిపోయింది అన్నట్టు. పాపం ఆవిడ పైన ట్రోల్స్ చేయకండి ప్రతి ఒక్కళ్ళు. ఐ ఫీల్ బ్యాడ్, రియలీ బ్యాడ్. ఆవిడ కర్ణాటకకి వెళ్ళి ఆల్ ది బెస్ట్ చెప్తే అక్కడేదో అయిపోయింది, ఆవిడ ఇంకొకరికి వెళ్ళి హాయ్ చెప్పిందంటే ఇంకేదో అయిపోయింది. ఎందుకు ఇలా మాట్లాడతారు పాపం ఆవిడ పైన అందరూ? ఇలా చేయొద్దు ప్లీజ్, ఇట్స్ నాట్ గుడ్. అలా చేయకండి. ఇప్పుడు ఆవిడ ఆల్ ది బెస్ట్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి, అందరూ మీ లెక్క ప్రకారం ఇంక అన్న రాడా? అంతే కదా మరి. ఇంకా చాలా మంది మీమర్స్ అండ్ ట్రోలర్స్ లెక్క ప్రకారం ఈవిడ గుడ్ లక్ చెప్పిందంటే అయిపోయింది అక్కడ.